తెలంగాణ ఉద్యమంలో భయంకరమైన పేదరికం ఉంది. తెలంగాణ ప్రజల్ని ఎవరిని ముట్టుకున్నా కానీ ఆవేశంగా మాట్లాడటం. నీ మహబూబ్ నగర్ కానించి మొదలు పెడితే ఆదిలాబాద్ మొత్తం ప్రాంతం అంతా కూడా 75లో వచ్చిన కరువుకు మా నాన్న మమ్మల్ని మా చెల్లెల్ని ఎత్తుకొని గద్దర్తో పాటుగా మీరు చేసిన ప్రయాణంలో అనుభవాలు ఏమైనా? క్యాన్సర్ తోటి బాధపడుతున్న టైంలో గద్దరన్న నన్ను యాత్ర చేయడానికి రమ్మన్నాడు. నేను గద్దరన్న చెయ్యి పట్టుకొని గీత దాటి ప్రాణాలకు తెగించి. అజ్ఞాత వీరులు అక్కడే ఉండేవారు అనేది అనుబంధం లేకపోవటం ఏంటి? అదే నేను సగర్వంగా చెప్పుకుంటాను. నేను విప్లవోద్యమం నుంచే వచ్చాను. ఎవరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, దొరల భూములెన్ని పంచిన ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న సీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న. అందుకనే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు నక్సలైట్లే దేశభక్తులని చెప్పారు కదా. కానీ ఆపరేషన్ కగార్ తర్వాత అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడవకుంటే ఆయుధం అవసరమే అవుతుంది, విప్లవం అవసరమే అవుతుంది, కమ్యూనిజం అవసరమే అవుతుంది. ఎప్పుడైతే కగార్ పేరుతోటి ఎప్పుడైతే అడవిలో ఉన్న విప్లవోద్యమాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టాలనే ప్రయత్నం ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయటం మొదలుపెట్టిందో, గాలి నీరు వెలుగు వెన్నెల ప్రకృతి వనరులు మొత్తం కూడా ఒక్కడే దోపిడీ చేయటానికి కనీసం ఆక్సిజన్ కూడా అందలేని పరిస్థితి ఇలా ఈ దేశంలో దాపురించింది. ఈ సరళి ఓటర్ల నమోదు విషయంలో ఇది పూర్తిగా అన్డెమోక్రటిక్ ప్రక్రియ. ఈ దేశ ప్రధాని దేశ పౌరుడే అంటానికి ఏమి ఆధారాలు చూపెట్టవనండి. ప్రజలలో తిరుగుబాటు కనుక స్టార్ట్ అయిందనుకో, ఈ దేశంలోకి వెళ్ళి విమానం వేసుకొని వాడి పరాయి దేశాలకు కృష్ణుడి గురించి మాట్లాడితే తప్పంటున్నావు. చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే కూడా రాముడు 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 అని చెప్పి ప్రచారం చేసి రామాలయం కడితే అందులో సీత లేదు. మతానికి ఈ గతి పట్టిందేంటి? రాజకీయాలకి ఈ గతి పట్టిందేంటి? ప్రజాస్వామ్యానికి ఈ గతి పట్టిందేంటి? పేపరు లీక్ చేసినోడేమో దేశభక్తుడట. పేదవాడికి మీరు భూములు పంచట్లేదు, పరిశ్రమలు ఇవ్వట్లేదు, కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం జయరాజు గారి ఇంట్లో ఉన్నాం. ఆయన ప్రజాకవి, పాటల రచయిత, గాయకుడు, కాళోజీ పురస్కార గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి దశ ఉద్యోగ దశ ఉద్యమకారుడే. వారు మనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ అంజన్న. తెలంగాణ ఉద్యమంలో మంచి ప్రముఖ పాత్ర పోషించారనవచ్చు. అంటే ఉద్యమం నేపథ్యం కారణం ఏంటి? అంటే తెలంగాణలో భయంకరమైన పేదరికం ఉంది. అవును. తెలంగాణ ప్రజల్ని ఎవరిని ముట్టుకున్నా కానీ ఆవేశంగా మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఈ ఆవేశం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేదరికం వల్ల, సప్రెషన్ నుంచి వస్తుంది, వెనుకబాటుతనం వల్ల, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళకు కోపాలు వస్తాయి. అవును. అట్లా మీరు తెలంగాణలో చూసుకున్నట్టయితే నీ మహబూబ్ నగర్ కానించి మొదలు పెడితే ఆదిలాబాద్ మొత్తం ప్రాంతం అంతా కూడా భయంకరమైన కరువు కాటకాలతోటి తల్లడిల్లుతూ ఉండేది. నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉండేది. నా జీవితంలో నేను చూసుకున్నట్టయితే మా ఊరు ఉమ్మడి వరంగల్ జిల్లా. ఆ జిల్లాలో 75లో వచ్చిన కరువుకు మా నాన్న మమ్మల్ని మా చెల్లెల్ని ఎత్తుకొని నాగార్జున సాగర్ కిందికి బతకటానికి పోయి అక్కడ నన్ను 6వ తరగతి వరకు చదివించటం, వలస వెళ్ళాల్సిన దుస్థితి వచ్చింది. నేను ఆ కరువులో పొద్దున్నే 4 గంటలకు లేచి బస్తా పట్టుకొని తాటి పండ్లకు పోయి తాటి పండ్లు తీసుకొచ్చుకొని తినేవాళ్ళం. ఇట్లాంటి కరువు మొత్తం నేను కల్లారా చూశాను. కాబట్టి ఈ కరువు పోవాలంటే వాటర్ కావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో తెలంగాణ మూమెంట్లో నేను క్రియాశీలకంగా, యాక్చువల్గా అప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నా. నిమ్స్ హాస్పిటల్లో
పెద్ద ఆపరేషన్ అయ్యి క్యాన్సర్ తోటి బాధపడుతున్న టైంలో గద్దరన్న నన్ను యాత్ర చేయడానికి రమ్మన్నాడు. ఆయన నేను కలిసి మనుగురు నుంచి ఆదిలాబాద్ వరకు పెద్ద ఎత్తున లక్షల మంది ప్రజల్ని కదిలిస్తూ ఆ యాత్రలో పాల్గొన్నాం. ఆ యాత్ర అనుభవాలు చాలా గొప్పవి. భూపాలపల్లి వచ్చిన తర్వాత మొత్తం మిలిటరీ దిగి తెల్ల గీత పోసి గీత దాడితే మిమ్మల్ని చంపేస్తామని అన్న నేను గద్దరన్న చెయ్యి పట్టుకొని గీత దాటి ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. చాలా ఆనందంగా ఉంది. గద్దర్తో పాటుగా మీరు చేసిన ప్రయాణంలో అనుభవాలు ఏమైనా చెప్పుకోదగ్గ? చాలా ప్రజల దగ్గరనే తిన్నాము, ప్రజల దగ్గరనే పడుకున్నాము. ప్రజలు ఇచ్చిన డబ్బులతోటే మా యాత్ర కొనసాగింది. చాలా అంటే ఆ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతమైన ప్రాంతం. ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు కలిగే చాలా ఆనందంగా ఉంది. సీతారాముల అడుగుల సవ్వడిదే గోదావరి, సిరులై కురిసిన వన్నెల సంద్రమిది గోదావరి, రామదాసు అలరించిన గీతమిది గోదావరి, అడవి బిడ్డల జీవన నాదమిది గోదావరి, ఎగిరే పక్షికి జీవం పోసి గిరిజన కూనల దాహతి తీర్చి చాప పిల్లలై వలలో చిక్కి జాలరి గుండెలో దీపం పెట్టి పొలముల ముత్తైదువలుగా చేసి ప్రజలకు పట్టెడు అన్నం పెట్టిన సీతారాముల అడుగుల సవడిది గోదావరి, అలలేనాభియాని ముత్యములు మేటలు కావవి సుఖ పానుపులు, పొరల కిందనే నల్లని సిరులు, తల్లిలో నీవు పంచిన వెలుగులు, కష్టజీవుల పెన్నిది నది, ఖనిజ సంపదల గోదావరి ఖని, సీతారాముల అడుగుల సవడిది గోదావరి, నింగిని తాకిన రేలపాట ఇది, అలలై సాగిన ధింస నాట్యమిది, వనమూలికలకు ఆయువు పట్టిది, పచ్చని అడవుల పాపి కొండలవి, అడవి బిడ్డల పురిటి గడ్డ ఇది, అజ్ఞాత వీరులకు ఆత్మరక్షణిది, సీతారాముల అడుగుల సవడిది గోదావరి, సిరులై కురిసిన వన్నెల సంద్రమిది గోదావరి. అలాంటి గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా నేను గద్దరన్న వందలాది మంది కళాకారులను తిరిగి లక్షలాది మంది ప్రజల్ని కదిలించాం. చాలా ఆనందం ఇచ్చిన ఘటన. అజ్ఞాత వీరులు అక్కడే ఉండేవారు అనేది జనరల్గా అనుకోండి. అయితే మీకు అనుబంధం ఏదైనా ఉందా? అనుబంధం లేకపోవటం ఏంటి? అదే నేను సగర్వంగా చెప్పుకుంటాను. నేను విప్లవోద్యమం నుంచే వచ్చాను. ఎవరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో ఈ బిడ్డలు నెంగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని బోసినా ఒక్క చేను కంకి వీళ్ళు ముట్టలే, ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరే, ఎవరో ఈ బిడ్డలు పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు, రాయన్న రప్పన్న సెట్టన్న పుట్టన్న సీకట్ల వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు నింగిల్లో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు. తెలంగాణ పల్లెల్లో విప్లవోద్యమంతో సంబంధం లేని గ్రామాలు లేవు. కాబట్టి వాళ్ళల్లో నేను ఒకడిగా జీవించినందుకు, వాళ్ళల్లో
వాళ్ళ కవిగా విప్లవోద్యాల మీద అనేక పాటలు రాసిన కవిగా నేను ఇప్పటికీ గర్వపడుతున్నాను. విప్లవోద్యమంలో ఎన్నేళ్ళు పనిచేశారు? నేను 8వ తరగతిలో ఉన్న కానుంచే నేను విద్యార్థి రంగం నుంచే పనిచేసేవాడిని. నేను గ్రామాలు మొత్తం కూడా రాత్రిపూట ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం. అట్లా చిన్నప్పటి నుంచి విప్లవోద్యమంలో పాల్గొనేవాళ్ళం. ఆ విప్లవ పాటలు అనేక పాటలు రాసేవాళ్ళం. ఈ కొండ కోనల్లో ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును బట్టే పాట పాడు, మన అలుపు సలుపులెగిరిపోయే ఆటలాడు, చెట్టు పుట్ట కొండ కోన అమ్మా నాన్నలు, కోయ వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, ఈ జినక పిల్లలు మన కోసం పాలు పొదిగెరా, మన కడుపు చూసి అల్లా నేరేడు పళ్ళుగాసెరా, దారి పొడుగున బావ సెంట్రిగాస్తది, ఈ కుక్క పిల్ల అన్నల బాట విడువనంటది, నువ్వు గన్ను పడితే ఉడుము నీకు అండగుంటది, నువ్వు కన్ను మూస్తే ఆకాశానికే చిల్లు పడుతుంది. ఇలాంటి పాటలు ఎన్నో రాశాను. అది ఒక మమేకమైన ఉద్యమం చిన్ననాడే. మమేకమైన ఉద్యమం అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చాలా చాలా అక్కడ గిరిజన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వటం, వైద్యం చేయటం, వాళ్ళలో వచ్చే కన్నీళ్ళు కష్టాలను పరిష్కరించటం, వాళ్ళకు వ్యవసాయ పద్ధతులు నేర్పించటం, వాళ్ళకు బిడ్డలు పుడితే ఆ అడవి గ్రామాల ప్రజలకు ఇవ్వటం, వాళ్ళ త్యాగాలు అజరామరమైనవి కదా. అందుకనే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పాడు కదా. వాస్తవం, అది కరెక్ట్. ఈ దేశంలో దేశభక్తులు ఎవరైనా ఉండరా అంటే నక్సలైట్లే. కానీ ఆపరేషన్ కగార్ తర్వాత మొత్తం ఉద్యమం తుడిచిపెట్టుకుపోయింది అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. అమిత్ షా కానీ నరేంద్ర మోడీజీ కానీ. అంటే ఈ పరిస్థితులు పరిణామాలు ఏర్పడడానికి గల కారణాలు ఏమని భావిస్తారు? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడవకుంటే ఆయుధం అవసరమే అవుతుంది, విప్లవం అవసరమే అవుతుంది, కమ్యూనిజం అవసరమే అవుతుంది. ఇది నేను చెప్పుడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? అది పెద్ద ప్రశ్న కదా. కాబట్టి ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది కాబట్టి అనివార్యంగా వాయులు ఆయుధాలు పట్టుకొని పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. మీరు కనుక చూసినట్టయితే ఎప్పుడైతే కగార్ పేరుతోటి ఎప్పుడైతే ఆ అడవిలో ఉన్న విప్లవోద్యమాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టాలనే ప్రయత్నము ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయటం మొదలుపెట్టిందో వాళ్ళని చంపేశారు. పిట్టలు పట్టుకొని కాల్చి చంపినట్టుగా చంపేశారు. తల్లికి పిల్ల కాకుండా పిల్లకు తల్లి కాకుండా మొత్తం సర్వనాశనం చేసి పారేశారు. అనేక అనైతికమైన, నువ్వు ఎవరైనా తప్పు చేస్తే కోర్టు ముందు ఉంచాలి కదా, వాళ్ళని పట్టుకొని కాల్చి చంపే అధికారం నీకు లేదు కదా. కానీ అలాంటి దుర్మార్గమైన చర్యలు మొత్తం కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసేవయ్యా. పోనీ నక్సలైట్లు లేకుండా చేశావు. మా అడవిని ఏం చేశావు? ఆ చెట్టును ఏం చేశావు? ఆ గిరిజనులను ఏం చేశావు? గిరిజన గ్రామాలను ఏం చేశావు కదా. వజ్ర వైడూర్యాలు తోటి తుల్లదూగే అడవిని మొత్తం కూడా ఆదాని అంబానీలకు ఓపెన్ కాస్ట్ల పేరుతోటి దారాదత్తం చేయటం అనేది జరిగింది. ఇలా ఒక్కరోజు ఒక మనిషి ఓ సిలిండర్ ఆక్సిజన్ తీసుకుంటాడు. ఓ సిలిండర్ ఖర్చు 1200 రూపాయలు. మనం ఒక్కరోజే బతుకుతామా? ఒక వారం బతుకుతామా? ఒక నెల బతుకుతామా? ఓ సంవత్సరం బతుకుతామా? కొన్ని 75-80 సంవత్సరాలు జీవించే మనిషికి ఆక్సిజన్ ఇచ్చే అడవిని మొత్తం కూడా ఆదాని గొప్పచెప్పేవే. ఇదెక్కడి న్యాయమో? గాలి, నీరు, వెలుగు, వెన్నెల, ప్రకృతి వనరులు మొత్తం కూడా ఒక్కడే దోపిడీ చేయటానికి అవకాశం ఇవ్వటం అనేది, వాడి దగ్గర లాలుచి పట్టడం అనేది, వాడి దగ్గర డబ్బులు తీసుకోవటం అనేది, వాని కానుంచి వచ్చే డబ్బులు మొత్తం కూడా ఎలక్షన్లో పెట్టుడు ఏదైతే ఉంది, ఇది ఎన్నికల ఎంత దుర్మార్గమైన పద్ధతి ఇది. కాబట్టి అడవిలో నక్సలైట్లు లేకపోవటం వల్ల ఇవాళ అడవి అంతరించిపోయింది. అడవిలో తుపాకీ పట్టుకొని వాడు నిలబడటం వల్ల ఇలాంటి పెట్టుబడిదారులు అడవిలో ప్రవేశించడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు ఇబ్బంది లేకుండా అమ్మేస్తున్నారు అడవులను మొత్తం కూడా. తద్వారా ఇవాళ ప్రజా బాహుళ్యానికి, ఆక్సిజన్
కనీసం ఆక్సిజన్ కూడా అందలేని పరిస్థితి ఇలా ఈ దేశంలో దాపురించింది. ఈ సర్రని ఓటర్ల నమోదు విషయంలో చేస్తున్నారు కదా, ఇది కూడా అట్లాంటి ప్రక్రియనేనా? ఇది పూర్తిగా అన్డెమోక్రటిక్ ప్రక్రియ. ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది, అది కొలమానం కాదు అని అంటున్నారు. ఆధార్ ఉంది, అది కొలమానం కాదు, అది కొలమానం కాదు అని అంటున్నారు. నేను ట్యాక్స్ కడతాను, అది కొలమానం కాదు అని అంటాడు. మరి నేను ఈ దేశ పౌరుడుగా నేను అడుగుతున్నాను, దేశ ప్రధాని దేశ పౌరుడే అంటానికి ఏమి ఆధారాలు చూపెడతాడో చూపెట్టమనండి. మనల్ని ఇవన్నీ అడుగుతున్నావే, మరి నువ్వు చూపెట్టమనండి. అంటే ఏమీ లేదు దీంట్లో. అంటే ప్రజాస్వామ్యాన్ని ఇంత అబాసుపాలు చేసిన ప్రధానమంత్రి ఎవడైనా ఉండంటే అది నరేంద్ర మోడీ మాత్రమే. ఇది చాలా దుర్మార్గం. మీరు చూడండి, ఇంత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అంత అబాసుపాలు చేసిన నరేంద్ర మోడీ ప్రజలలో తిరుగుబాటు కనుక స్టార్ట్ అయిందనుకో, ఈ దేశంలోకి వెళ్ళి విమానం వేసుకొని వాడి పరాయి దేశాలకు పారిపోవలసిన పరిస్థితులు రేపు రాబోతున్నాయి. కాబట్టి ఇంత వ్యతిరేకత తీసుకోవటం అనేది రాజకీయ నాయకుడిగా నరేంద్ర మోడీకి మంచిది కాదు. ఇలా ఏది అంటే బీజేపీ సభ్యత్వం ఉంటే, బీజేపీలో సభ్యత్వం ఉంటేనో లేకుంటే బీజేపీ వాడైతే తప్ప ఈ దేశ పౌరుడు కదా. ఏంటండి ఇది? ఏంటి ఇది? ఇది మాట్లాడుకోవటానికి అసహ్యంగా లేదు? దేశ పౌరునిగా ఉండే అర్హత గుర్తింపు కార్డు ఏది? గుర్తింపు కార్డు ఏంటంటే బీజేపీ కార్డా? ఇప్పుడు పెద్ద ప్రశ్న తయారైంది. అది బీజేపీ కార్డా? పోనీ అలా చెప్దాం అనుకుంటున్నాం అనుకోండి, అలానే చెప్దాం అనుకోండి. నేను జై శ్రీరామ్ అంట. జై శ్రీరాము అని ఓ దేశంలో అనేక దేవతలు ఉన్నారు, 30 దేవతలు ఉన్నారు. నేను జై శ్రీరామ్ అంట, ఓం నమ శివాయ అంట, లేకుంటే ఇంకొకటి అంట. ఈ దేశంలో రంగురంగుల పూలు కలిగిన ఒక అద్భుతమైన పూల తోట ఇది కదా. అనేక రకాల పూలు ఇక్కడ వికసిస్తూ ఉంటాయి. అరే నువ్వు శివుడు గురించి మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తున్నావు. షిరిడి సాయిబాబా మీద మాట్లాడితే వాళ్ళ మీద దాడి వాడు దేవుడు కాదు, అతను దేవుడు కాదు అని అంటున్నావు. పోనీ కృష్ణుడి గురించి మాట్లాడితే తప్పు అంటున్నావు. చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే కూడా వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు ఉన్నారు. ఒక అమ్మ బీబీ నాంచారి, ఒక అమ్మ అలివేలు మంగమ్మ. కాబట్టి బీబీ నాంచారి ముస్లిం కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు పక్కకు నెట్టవలసిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది ఎక్కడ ఆధ్యాత్మికం? ఇది ఎక్కడ మత ఉన్మాదం? వాళ్ళు ఏంటి? వాళ్ళు ముస్లిమ్స్ పాన్ షాప్ కాడ వాళ్ళే ఏర్పడతారు, సైకిల్ షాప్ కాడ వాళ్ళే ఏర్పడతారు, హోటల్ కాడ వాళ్ళే ఏర్పడతారు. చాలా పేదవాళ్ళు. ఈ దేశంలోన పుట్టి ఈ మట్టిలో కలిసిన, ఈ దేశం కోసం వాడు ప్రాణాలెన్నో ఇచ్చినా, నీ దేశంలోనే నువ్వు పరదేశీగా బతుకుతూ ఉంటే ఏంటి? ఈ దేశంలో ఉండి ఈ దేశ ముస్లింలు స్వాతంత్రోద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు కదా. ఎంత విభిన్నమైన తోటలో ఉన్న పుష్పాలు మొత్తం కూడా ఆనందంగా జీవించే ఈ దేశాన్ని ఒకే రంగు చేస్తానంటాడేంటి? సబ్బండ వర్గాలు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు కదా. తెలంగాణ అలా అనుకుంటే ఒక బీజేపీ వాళ్ళే ఉండండి దేశంలో, మిగతా వాళ్ళందరినీ వెళ్ళగొట్టండి. ఇక రాజకీయ పార్టీలు ఎందుకు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు కదా, ఇక ఇతర మతాలు ఎందుకు, ఇతర దేవుళ్ళు ఎందుకు? పోనీ ఉన్న రామాలయాన్ని అయినా నువ్వు దేశమంతా రాముడు 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 అని చెప్పి ప్రచారం చేసి రామాలయం కడితే అందులో సీత లేదు, అందులో నిధుల దోపిడీ జరిగింది అనేది 200 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. సీత లేని రాముడు ఎంత అసహ్యంగా ఉంటాడు? సీతారాముడు కదా నేను పాట పాడింది కదా, అది బాలరాముడు అంటారు. అది సీతారాముడికి కట్టవలసిన గుడిని అంటే నీకు భార్య లేకుంటే అవతలుడు దేవుడికి కూడా భార్య లేకుండా చేస్తావా? అమ్మా, ఇది ఏంటది? దేవునికి ఈ గతి పట్టిందేంటి? మతానికి ఈ గతి పట్టిందేంటి? రాజకీయాలకి ఈ గతి పట్టిందేంటి? ప్రజాస్వామ్యానికి ఈ గతి పట్టిందేంటి? ఈ దేశం చేసుకున్న ఎంత దౌర్భాగ్యమైన స్థితికి మీరు తీసుకొచ్చారు. ఈ దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉంది.
ఈ దేశంలో మహిళలు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈ దేశంలో పేదలు ఇల్లు లేకుండా ఎన్ని బాధలు పడుతున్నారు, ఈ దేశంలో బతకడానికి ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎంత వలసపోతున్నారు, ఈ దేశంలో అత్యున్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు అమెరికా, జపాన్ లాంటి దేశాలకు, బయట చైనా లాంటి దేశాలకు ఎంతమంది కోట్ల మంది వలసపోతున్నారు. అవును, ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉంది అది కదా. ఈ దేశంలో అవినీతి ఎంత రాజ్యమేలుతుంది. ఇలాంటి పరిస్థితిని మొత్తం కూడా సాల్వ్ చేస్తాం అనుకుంటే నువ్వు ఒక దేశంలోని రాష్ట్రాల మధ్య కొట్లాట పెట్టడం, కులాల మధ్య కొట్లాట పెట్టడం, మతాల మధ్య కొట్లాట పెట్టడం, స్త్రీ పురుషుల మధ్య కొట్లాట పెట్టడం, ఏంటి ఇంత దుర్మార్గమైన పరిస్థితి? అంజన్న గారు మీరెప్పుడైనా చూసారా? చూడలేదు కదా. మరి ఇలాంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓ ప్రజాస్వామ్యం ఉద్యమాలు వస్తాయంటే వస్తాయి, కమ్యూనిజం వస్తుందంటే వస్తుంది, అన్డెమోక్రటిక్గా ఉంటే డెమోక్రటిక్ ఉద్యమాలు వస్తాయి, ఖచ్చితంగా రాకుంటే ఎలా ఉంటాయి? చిన్న పిలుపుకే మేరకే కాక్రోచ్ జనతా. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు ఆ పిల్లలందరూ? అదే ఇన్ని వేల మంది ఎలా వచ్చారు? నువ్వు పేపరు లీక్ చేసినోడేమో దేశభక్తుడట, లీక్ చేయటం వల్ల అనేక మందికి అన్యాయం జరిగిందని ప్రశ్నించేవాడు అర్బన్ నక్సలేటు, పాకిస్తానీయుడు. ఏంటిది అంటే ఎవడు మాట్లాడితే వాడు పాకిస్తాన్ వాడు అవుతాడా? ఎవడు మాట్లాడితే వాడు అర్బన్ నక్సలేట్ అవుతాడా? ఎవడు మాట్లాడితే వాడు తీవ్రవాది అవుతాడా? మరి దేశంలో దేశభక్తుడు ఎవడు? యువతలో ఉన్న నిరాశ నిస్పృహలు ఆ రకంగా పొంగాయని అనుకోవచ్చా? బ్రహ్మాండంగా కదా. యువతలో ఉన్న 12 సంవత్సరాలుగా ఉన్న అన్డెమోక్రటిక్ పాలిటిక్స్ ఏదైతే ఉందో, బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వచ్చిందే కాక్రోచ్ పార్టీ. దాన్ని మనము అందరం మన పిల్లలు చేసే ఉద్యమం కాబట్టి మనందరం దానికి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలి. వాళ్ళు ఎవరు ఏంటనేది నాకు అనవసరం. వాళ్ళు ఈ దేశంలో యొక్క సమస్యల్ని ఈ ప్రపంచానికి చెప్తున్నారు. అలాంటి గొంతులను, అలాంటి ప్రశ్నించే వరకు మనం అండగానే, ఒక కవిగా నేను అధికార పక్షంలోకి ఎప్పుడు సపోర్ట్ చేయను, ఒక ప్రతిపక్షానికే సపోర్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆశించిన ప్రయోజనం నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయని భావిస్తున్నారు. మేమందరం ఆ రోజు కేసీఆర్ తోటి చాలా గౌరవంగా ఉద్యమంలో పాల్గొన్నాం. మహానుభావుడు, చాలా మంచివాడు, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. నేను అప్పుడు ఆయన్ని తెలంగాణ ఉద్యమం కనుక తీవ్ర స్థాయికి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రానికి ఓ మహాత్మా గాంధీ లాంటి నాయకుడు దొరికాడు అని చాలామంది భావించాం. మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పదవి తీసుకోలేదు. ఈయన కూడా నేను దళితులను ముఖ్యమంత్రిని చేస్తాను కానీ నేను మాత్రం ఉండను అని చెప్పి పనిచేస్తాను అని అన్నాడు. నిజంగా ఆయన అలానే పనిచేస్తే ఆయన చరిత్ర తెలంగాణలో 1000 సంవత్సరాలైనా ఎవ్వడు కూడా కొట్టేవాడు ఉండకపోయేవాడు. అలాంటి కేసీఆర్ ఆఫ్టర్ ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం, ఆఫ్టర్ తన కొడుకు బిడ్డ కోసం, ఆఫ్టర్ ఒక కుటుంబం కోసం, తన పదవి కోసం పెట్టాడు. తద్వారా ఏమైంది? 10 సంవత్సరాల్లో ఆయన కొలాప్స్ అయిపోయాడు. ఇది బాధాకరమైన విషయం. నా స్నేహితుడు ఇలా కావటం అనేది నాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితే. ఆయన చేసిన ఇంకోటి, తెలంగాణలో ప్రధానమైన సమస్య భూమి సమస్య. దున్నేవాడికే భూమి కావాలి. ఈ భూమి మొత్తం భూస్వాముల దగ్గర ఉంది, గడీల దగ్గర ఉంది. కాబట్టి ఈ భూమిని పేదవాళ్ళకు పంచాలని కమ్యూనిస్టులు భీమిరెడ్డి నరసింహారెడ్డి కానుంచి, ఓంకార్ కానుంచి, చాకలి ఐలమ్మ కానుంచి అనేక మంది కొట్లాడుతూ వచ్చారు. అలాంటి భూమి దొరలు వదిలిపెట్టారు. ఈ ఉద్యమాల వల్ల, కమ్యూనిజం వల్ల, నక్సలేట్ల వల్ల ఈ భూమిని వదిలిపెట్టి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, పట్టణాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళు సెటిల్ అయిపోయారు మంచిగా. అరే, అలాంటి వాళ్లకు ఆ భూమిని సేద్యం చేసుకున్న, మునాబా చేసుకుంటున్న వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళను మొత్తం కూడా, అలాంటి రైతుల్ని తీసి పక్కన పడేసి ఆ రోజు పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వందలాది ఎకరాల భూముల్ని మొత్తం కూడా తిరిగి ఐలమ్మకి ఇవ్వాల్సిన భూమిని విష్ణూరు రామచంద్రారెడ్డి మనవన్ని అమెరికా నుంచి పిలిపించి మళ్ళా గడీలలో
దీపాలు పెట్టి వెలిగించాడు. దొరతనం పోవాలని కదా మేమందరం కొట్లాడింది, దొరతనం పోవాలనేది కదా గద్దరన్న మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. కాబట్టి అలాంటి తిరిగి దొరల రాజ్యాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కింది. అంతేకాకుండా ఆయన చేసింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక విగ్రహం, ఒక గుర్తింపు ఉండాలి, అది లేకుండా చేశాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక గీతం ఉండాలి, అది లేకుండా చేశాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే దొరలకు వ్యతిరేకంగా ఉంటుందని మేము అనుకున్నాం. మొత్తం ప్రగతి భవన్ మొత్తం కూడా ఇనుప చువ్వలతోటి గడీలతోటి నింపి పారేశాడు. తనొక్కడు మాత్రం బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాడు. ఇవన్నీ కూడా అన్డెమోక్రటిక్గా, అప్రజాస్వామికంగా, రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని, పదవిని అడ్డం పెట్టుకొని చేయటం అనేది జరిగింది. ఇవన్నీ మేము ప్రశ్నించిన వాడిని కూడా ఎవరిని ప్రశ్నించలేలే. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్. ఆయనకు ఈయన వంత పాడాడు, ఈయనకు ఆయన వంత పాడాడు. తద్వారా ఈ దేశంలో డెమోక్రసీ లేకుండా చేసి పారేశారు. మేమందరం మాట్లాడదామంటే కూడా మాట్లాడలేని పరిస్థితి కవికి, కళాకారులకి కల్పించారు. తద్వారా సరే ఏదో మంచి వాతావరణం వచ్చింది ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వచ్చిన తర్వాత సరే ఏదో కిందో మీదో పడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ ప్రభుత్వమైన ప్రజల ఆశలను నెరవేరుస్తుందని భావిస్తున్నారా? అంటే ఒక పక్క ఈ రాష్ట్రం మొత్తం గల్లపెట్టె మొత్తం ఖాళీ అయిపోయింది కదా. మొత్తం ఏదో ఏదో ఇన్స్పిరేషన్ తోటి ఏదో రాష్ట్రాన్ని బాగు చేద్దామని వచ్చాడు. కానీ అక్కడికి వచ్చేవరకే పైసలు లేవు కదా. పైగా కేంద్రంలో ఏమన్నా గవర్నమెంటు అనుకూలమైన గవర్నమెంట్ ఉంటుంది అని అంటే ఆ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉండే గవర్నమెంటు అక్కడ ఉంది. ఏదో తను చేయవలసింది ఇప్పుడు మెట్రో ఉంది, ఆర్టీసీ ఉంది. అసలు అనేక ప్రభుత్వ సంస్థల్ని మొత్తం కూడా అమ్మేసుకుంటున్న ఈ టైంలో ఆయన ప్రభుత్వ పరం చేశాడు. కొంచెం ఆశాజనకమైన వాతావరణం తీసుకొచ్చాడు. ప్రజలు అప్పటిదాకా మొన్నటిదాకా మన ఊరిలో దొడ్డు బియ్యం ఇస్తే కేసీఆర్ అవి అమ్ముకొని మళ్ళా మంచి బియ్యం తెచ్చుకునేవారు కదా. ఈయన వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వటం వల్ల సంపన్నుల కానించి మొదలు పెడితే పేదవాడి వరకు ప్రతి కుటుంబం కూడా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు. ఇది గొప్ప పరిణామం కదా. అదే రకంగా ఇంట్లో 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్నాడు అనుకో పేదవాడు, దాన్ని ఫ్రీ చేశాడు. గ్యాస్లో కొంత సబ్సిడీ ఇచ్చాడు. ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఇల్లు కట్టియటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి ప్రజలకు జరిగిన మంచి పనులు ఏదైతున్నాయో అది అనేక సంవత్సరాల నుంచి జరగలేదు కదా. కొంచెం ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా బడ్జెట్ సపోర్టు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం ఇంకా 4 పనులు మంచిగా చేయటానికి ఉపయోగపడేది. పర్వాలేదు అనిపిస్తుంది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు చెప్పాలి. అంటే మరోవైపున ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతుంది అని రకరకాల ప్రచారం ఉంది. దాన్ని ఏమంటారు? మరి నేను మంచి పనులని మంచి అంటాను. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందంటే కేసీఆర్ లాగా ఈయన కూడా ప్రవర్తిస్తే ఈయనను కూడా తీసి ఎలగొడతారు. ఇది ప్రజాస్వామ్యం, ఇది డెమోక్రసీ కదా. మనం అందరం కూడా డెమోక్రసీకి తల వంచాల్సిందే, జాతీయ జెండాకు తల వంచాల్సిందే. మీరు ఉద్యమంతో పాటుగా చాలా పాటలు రాశారు. అవన్నీ అనే పుస్తకం వేశారు, కథలు కవిత్వంతో. ఆ పుస్తకం కన్నడ, ఇంగ్లీషు, హిందీ 3 భాషల్లోకి అనువదింపబడి చాలా గుర్తింపు పొందింది. దానికి స్ఫూర్తి, ప్రేరణ ఏంటి? అంటే మీరు గమనించినట్టయితే ఈ పుస్తకంని మీరు గమనించినట్టయితే ఇందులో చాలా అద్భుతమైన 122 స్టోరీలు ఉన్నాయి. 122 స్టోరీలు ఉన్నాయి. చాలా చిన్న చిన్న స్టోరీలు, పిల్లల కథల్లాగా. అంటే ఈ దేశంలో మీరు గమనించినట్టయితే, ఈ ప్రపంచాన్ని కనుక మీరు చూసినట్టయితే బుద్ధుడు వచ్చాడు. బౌద్ధం వచ్చిన తర్వాత కులాలు అంతరాలు లేకుండా చాలా మార్పు జరిగింది, చాలా మార్పులు తీసుకొచ్చాడు. బౌద్ధం వచ్చిన తర్వాత బౌద్ధాన్ని నమ్మిన వాడు ఎవడు కూడా అబద్ధం ఆడడు. బౌద్ధాన్ని నమ్మిన వాడు కూడా ఎవడు కూడా అవతలి వాళ్ళని దోచుకొని తినడు. బౌద్ధాన్ని నమ్మిన వాడు ఎవడు కూడా అధిక స్వార్థాన్ని కలిగి ఉండడు.
బౌద్ధాన్ని నమ్మిన వాడెవడు కూడా మత్తుకు బానిసగాడు. బౌద్ధాన్ని నమ్మిన వాడెవడు కూడా వ్యభిచరించడు కదా. ఓ సర్వే జన సుఖినోభవంతో అందరూ చల్లగుండాలని చెప్పిన బౌద్ధాన్ని ఈ దేశంలో ఉన్న మనువాదులు లేకుండా చేసి పారారు. వాళ్ళ తలను నరికి పారేశారు. వాళ్ళ ఆరామాలని మొత్తం కూడా గుళ్ళుగా మార్చుకున్నారు. వాళ్ళ శిల్ప సంపద మొత్తం కూడా నాశనం చేసి పారేశారు. బౌద్ధంలో ఒకటి ఉంటుంది, అవతలి వాడు హింసకు పాల్గొన్నా కానీ ఇతను తల ఇవ్వటానికి సిద్ధపడతాడు, కానీ బుద్ధం శరణం గచ్చామి అని అవతలి వాని తలకు మాత్రం హింసకు పూనుకోడాడు. ఈ హింసకు పూనుకోకపోవటం వల్లనే ఈ దేశంలో నుంచి బౌద్ధం వెళ్ళగొట్టబడింది, జపాన్కి వెళ్ళింది. ఇవాళ జపాన్ అద్భుతమైన ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. బౌద్ధం చైనాకు వెళ్ళింది, ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈవెన్ పక్కన ఉన్న టిబెట్కు వెళ్ళింది. ఇవాళ ప్రపంచంలో ఆనందంగా జీవించే దేశాలలో టిబెట్ ప్రధానమైంది. మన పక్కన ఉన్న శ్రీలంకకి వెళ్ళింది. ఈ దేశంలో బౌద్ధాన్ని నాశనం చేసిన వాళ్ళు ప్రధానంగా ఈ మనువాదం, ఈ బ్రాహ్మణిజం. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా గొప్ప విషయాలు ఏమైనా తీసుకొచ్చినామంటే ఏమి తీసుకురాలేదు. అంత గొప్ప బౌద్ధం నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ని చదవటం వల్ల తెలిసింది. ఆయన ఈ దేశంలో ఉన్న భూముల్ని జాతీయం చేయాలని చెప్పాడు. ఈ దేశంలో ఉన్న పరిశ్రమలు మొత్తం కార్మిక వర్గానికి ఇవ్వాలని చెప్పాడు. స్త్రీ పురుషులందరూ సమానమని చెప్పాడు. అనేక అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చాడు. పేదవాడికి మీరు భూములు పంచట్లేదు, పరిశ్రమలు ఇవ్వట్లేదు, కనీసం ఈ రిజర్వేషన్ల వల్లనైనా ఉపయోగించుకొని ప్రజలు ఒక మెట్టు పైకెక్కాలని రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. ఈ బౌద్ధాన్ని చదివిన తర్వాత, అంబేద్కర్ని చదివిన తర్వాత, నేను మార్క్సిజాన్ని అనుసరించి వస్తున్న తర్వాత నేను అంతిమంగా ఈ ప్రకృతి నాకు 2 నెలల 15 రోజుల టైం కంటే బతకవన్న టైంలో నేను ఈ పుస్తకాన్ని మొదలుపెట్టాను. ఒక పక్క అద్భుతమైన సైద్ధాంతిక విషయాలు చర్చించుకుంటూ వచ్చి ఈ ప్రకృతిలో ఉన్న విషయాలు మహానుభావుడు శ్రీరామ్ సార్ నా గురువులాగా పనిచేశాడు. ప్రకృతిని నేను బాగా పరిశీలించటం మొదలుపెట్టాను. విశ్వంలో ఇన్ని గ్రహాలు ఉన్నా కానీ అంజన్న గారు ఏ గ్రహం మీద కూడా ఇలాంటి వాతావరణం, ఇలాంటి మనుషులు, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం, సారవంతమైన భూమి, అడవులు, కొండలు, జలపాతాలు ఏ గ్రహం మీద కూడా లేవు. అందుకనే దాశరథి ఏమంటాడు, భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో అని అంటాడు. ఎన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో ఇంత అందమైన శరీరం మనకు ఏర్పడింది. ఇది ఒక్కరోజు వచ్చిన శరీరం కాదు కదా. కాబట్టి నేచర్, మీరు ఏం చేసినా కానీ నేచర్ చేసే పనిలో మీరు బాగా గమనించండి. నేచర్ ఏం పని చేసినా మనం చేసినట్టు చేయదు. నేచర్ చేసే పనిలో బ్యూటీ ఉంటుంది. చాలా గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. నేచర్ చేసే పనిలో క్రియేటివిటీ ఉంటుంది. నిన్న వచ్చిన పుష్పం ఈరోజు పిందెగా మారుతుంది. నేచర్ చేసే పనిలో ఓ పర్పస్ ఉంటుంది, ఓ ప్రతిఫలం ఉంటుంది. తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది, మన ఆకలిని తీరుస్తుంది. మీరు ప్రకృతి కవిగా మారడానికి ఇది కారణం అనుకోవచ్చా? ప్రధానంగా అలాంటి నేను ఈ ప్రకృతి స్టోరీస్ ఇవన్నీ రాసిన తర్వాత నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజల్లో తిరిగాను. ప్రకృతి మీద ప్రతిరోజు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి ప్రకృతి పాఠాలని బోధిస్తున్నాను. మీరు బాగా గమనించినట్టయితే నేచర్ అద్భుతమైన డిజైనర్. ఇక్కడ అందమైన కళ్ళనిచ్చింది, అక్కడ అందమైన అడవులనిచ్చింది. అరే, అడవి ఇచ్చి కన్ను ఇస్తే ఉపయోగం లేదు కదా, కన్నిచ్చి అడవి ఎక్కిపోయినా ఉపయోగం లేదు కదా కదా. ఇక్కడ కన్నిచ్చింది, అక్కడ అందమైన పూల తోటనిచ్చింది. ఇక్కడ చెవులు ఇచ్చింది, అక్కడ సప్తస్వరాలు ఇచ్చింది. ఇక్కడ ముక్కిచ్చింది, అక్కడ సువాసన ఇచ్చింది. ఇక్కడ ఆకలి ఇచ్చింది, అక్కడ పండ్లనిచ్చింది కదా. మనం వదిలిన మృతగాలిని ఆ చెట్టు తీసుకుంటుంది, అమృతం లాంటి ఆక్సిజన్ని మనకి అందిస్తుంది. కరెక్ట్గా ఇదే ఈ లింక్ తెగిపోతున్న టైంలో నేను క్యాన్సర్లోకి వెళ్ళి బయటపడ్డాను. 2 నెలల 15 రోజుల కంటే బతకవన్నా నా డాక్టర్
మాటలు ఛేదించుకొని నేను బయటకొని ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలు అంజన్న గారు నేను ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను. కాబట్టి ఈ ప్రకృతికి ఉన్న మనుషులకు ఉన్న ఈ లింక్ ఏదైతుందో నేను ఈ చెప్పటానికే జీవించి ఉన్నానేమో అనిపిస్తుంది. ఈ అవని పుస్తకం వచ్చిన తర్వాత వేలాది పుస్తకాలు ప్రజల్లోకి వెళ్ళాయి. టీచర్లు, లెక్చరర్లు, మేధావులు అనేక మంది ఈ పిల్లలు చదివి వందలాది ఎకరాలలో రసాయనిక పంటలు వేయకుండా జీవిస్తున్నారు. చాలామంది పిల్లలు పర్యావరణవేత్తలుగా మారారు. చాలామంది ఒక అద్భుతమైన వాళ్ళ పండ్లు పొలాలు పండితే ఈ పుస్తకాలు చదివిన వాళ్ళందరూ కూడా నాకు పంపిస్తూ ఉంటారు రసాయనిక ఎరువులు వేయని పంటలు. కాబట్టి ఈ పుస్తకం హిందీలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, కన్నడ వచ్చింది, అన్ని భాషల్లోకి వచ్చి ఒక రకంగా నా జన్మకు ఒక సంపూర్ణత అనేది మంచి గుర్తింపు కూడా తీసుకొచ్చింది. అందుకనే నా పాటలలో ఎక్కువగా ప్రకృతే ఆగపడతా ఉంటుంది. అట్లాంటి పాటలు ఏమైనా? ఎన్నో పాటలు. ఒక్కటేంది, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి. ఎన్ని పాటలు నేల తల్లి మీద. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినము, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డగాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. ఇలా ప్రకృతిలో ప్రతి వస్తువును కూడా తడుముతూ నేను వస్తున్నాను. వర్షం రానప్పుడు, ఎండలు మండిపోతున్నప్పుడు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడబసాగే, పలబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. ఇలాంటి ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని వందల పాటలు అలా అల్లుకుంటూ వచ్చాను. ఈ పాటను సినిమాలో కూడా తీసుకున్నట్టుంది. కొన్ని పాటలు సినిమాలకు వెళ్ళిపోయాయి. సినిమాలో నేను ప్రధానంగా రాసిన దండోరా సినిమాలో ప్రజలందరూ అక్షరాలు నేర్చుకోవాలని, నేను అక్షర ఉద్యమంలో కొండలు, కోనలు, అడవులు, గిరిజన జాతుల్లో అక్షరాల కోసం పనిచేస్తున్న టైంలో నేను రాశాను, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి,
పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతం రాయాలన్నా, ప్రతి చెల్లె ఒక మొల్ల ఓలయిక రామాయణమే చెప్పాలమ్మా. ఇలాంటి పాటలు రాస్తే ఆ రోజుల్లో నారాయణమూర్తి గారు ఈ పాటని దండోరావు సినిమాలో పెట్టాడు. దాని తర్వాత చాలా మంచి పాటలు రాశాను జేసుదాస్ గారికి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ఇలాంటి దాదాపు ఒక 25 అంటే సినిమాల కోసం రాసిందా లేదా లేదు రాసిన పాటలు సినిమాలకు వాడుకున్నా? నేను రాసిన పాటలే సినిమాలకు పెట్టుకున్నాను, అంతేగాని సినిమాల కోసం కొంచెం మార్పులు చేర్పులు ఉంటే మనం అంటే సినిమాకు అనుకూలంగా మార్చుకోవటం. అలా సినిమా రంగంలో కూడా ఒక అద్భుతమైన గీతాలు రాయటం అనేది జరిగింది. మీరు విద్యార్థి దశ నుంచే ఉద్యమకారులుగా ఒక రకంగా పనిచేశారు. తర్వాత సింగరేణిలో ఫిట్టర్గా పనిచేసినప్పుడు అది మరో ఉద్యమం, సింగరేణి ఉద్యమంలో ఒక రకమైన భాగం. ఆ అనుభవాలు ఏంటి? అంటే నేను విద్యార్థి రంగంలో పనిచేస్తున్న టైంలోనే నేను విప్లవోద్యమంలో విప్లవ కార్మిక సంఘాన్ని నిర్మించడం కోసం నేను కొత్తగూడెం వెళ్ళాను. అక్కడ నేను పోవటానికి ముందు చాలా గనిలో వనిలో కార్ఖానాల్లో హిలాతలంలో హేమం పిండిన కార్మిక వీరుల కర్మజలానికి ఖరీదు కట్టే శరాబులేడు అంటాడే శ్రీశ్రీ మహానుభావుడు. అక్కడ సేఫ్టీ ఉండకపోయేది, బావిలోకి దిగినవాడు మళ్ళా వస్తాడనే గ్యారంటీ ఉండేది కాదు. అనేక మంది శవాలు లోపల చచ్చిపోతే నేను భుజాల మీద నుంచి బయటికి మోసుకొని తీసుకొని వచ్చాం. అనేక బొగ్గు గనులు కింద తగలబడితే అందులో పడి మాయమైన వాళ్ళని చూశాను. అలాంటి టైంలో నేను సింగరేణి కార్మికుల్ని వెంటబెట్టుకొని సేఫ్టీ కల్పించాలి, జీతాలు పెంచాలి అని అప్పటిదాకా ఉన్న యూనియన్లకు వ్యతిరేకంగా ఒక పోరాట యూనియన్ని తీసుకొని రావటం. 30 రోజుల సమ్మె, 28 రోజుల సమ్మె, 17 రోజుల సమ్మె, సింగరేణి కాలరీస్ మొత్తం బంద్ కావటం, నన్ను అరెస్ట్ చేయటం, జైల్లోకి పంపటం, భారీ యంత్రాలని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేయటానికి సింగరేణి యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నప్పుడు హోరాహోరీ కార్మికులను ఎంబడి పెట్టుకొని యాజమాన్యంతో కొట్లాడి జైలుకు పోయి రావటం అనేది జరిగింది. ఈ ఉద్యమంలో దాదాపు ఒక క్రియాశీలక పాత్ర ఒక 10 సంవత్సరాలు నేను చేయటం అనేది జరిగింది. చాలాసార్లు జైలుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా వరంగల్ జైలుకు తీసుకొని వెళ్ళారు, అరెస్టులు చేశారు, లాకప్లలో చిత్రహింసలు పెట్టారు, కొట్టారు. భద్రాచలం ఒక గంజి కొట్టు అంటారా అట్లాంటి ఒక సెల్లులో నన్ను పడేశారు. ముల్కల్పల్లి అనే ఒక ప్రాంతంలో నన్ను తీసుకుపోయి లాకప్లో గదిలో చిత్రహింసలు పెట్టారు. ఇవన్నీ చేసినా కానీ నేను కార్మికుల పక్షాన్నే నిలబడాను, పోరాడాను. ఈరోజు కార్మికులందరూ కూడా జయరాజన్ అంటే ఓ ప్రేమ అనురాగంతో చూస్తూ ఉంటారు. అంటే కార్మిక సంఘం ఏర్పాటు చేశామన్నారు, దాని పేరేంటి? ఆ రోజు గోదావరి లోయ బొగ్గుగని, గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా బొగ్గు ఉంది కాబట్టి గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం అని విప్లవ సంఘం ఉంది. దానికి నేను నాయకత్వం వహించాను, IFTU. తర్వాతనే సికాసాగా మారింది అనుకోవచ్చా లేదా? సికాసా వేరు. సికాసా ఏంటి, కొంచెం తీవ్రవాదం. వీళ్ళు ఏంటంటే కొంచెం డెమోక్రసీని నమ్ముకొని ఒక చట్టబద్ధమైన ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయబడి దానికి నేను నాయకత్వం వహించి సింగరేణి కాలనీస్లోని కొత్తగూడెం ప్రాంతంలో మంచి కార్మిక నాయకుడిగా గుర్తింపు పొంది గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నేను క్యాన్సర్కు గురయ్యి నిమ్స్ హాస్పిటల్కి వచ్చాను. అట్లా నేను క్యాన్సర్కి వచ్చిన తర్వాత మహానుభావుడు గద్దరన్నకు కడుపులో తూటాలు తీసిన ఆయన, గూడంజన్నను బతికించిన ఆయన, నన్ను కూడా క్యాన్సర్ నుంచి పెద్ద ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డలు ఇవన్నీ తీసేసిన మహానుభావుడు బీరప్ప సార్. ఆయన ప్రేమ వల్ల ఆయన మంచి వైద్యుడు. నిన్నటి దాకా నిమ్స్లో డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన ట్రీట్మెంట్ వల్ల మేము బతికి బట్టగట్టాము. ఆ టైంలోనే నేను ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఆయన భావజాలం ఏంటి,
అనే దాన్ని మొత్తం బాగా స్టడీ చేశాను. జగో రే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, బొవ్వకై పూరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. ఆయన మీద రాశాను. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృతపరిచిన గీతము నువ్వు భాస్కరా. అంబేద్కర్ మీద రాశాను. ఆయన పూలేనా గురువు అన్నాడు. ఎవరు ఈ పూలే అని చదివాను. ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు అక్షరాలు నేర్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే. సమతమ మతలు పంచి జనుల హితము కోరిన గౌతమ, కులము మతములు మరిచి జనులను ఒకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలలు గన్న సమసమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని చాటినావో మహాత్మా, జ్యోతిబా పూలే జోహారు జోహారు, ఈ జాతికే వెలుగు దీపమైనారు. ఆయన సావిత్రిబా గురించి చెప్పాడు. ఎవరి సావిత్రిబా అంటే ఈ దేశంలో నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, స్త్రీలకు స్వేచ్ఛ లేదు అని చెప్పబడుతున్న మనవాద రాజ్యంలో మొట్టమొదటిసారిగా ఆడవాళ్లకు అక్షరాలు నేర్పిన మహాతల్లి సావిత్రిబా. ఆమె గురించి రాశాను. ఆయన బౌద్ధం తీసుకున్నాడు. బౌద్ధంలో ఏముందని, అరే ఏమి ఈ దేశంలో యుద్ధం జరిగింది బౌద్ధానికి మనువాదులకు మాత్రమే. ఈ అరాచకమైన విధానాలు ఈరోజు మోడీ అంటున్నాడే, మోడీ అనుకుంటున్నామే, ఇది బుద్ధుడి కాలం నుంచి ఈరోజు బుద్ధుణ్ణి బౌద్ధాన్ని ఈ దేశంలో లేకుండా చేశారు. పూలేని చిత్రహింసలు పెట్టారు. సావిత్రిబాను పెండ నీళ్లు కొట్టి ఆమె చదువు చెప్పకుండా చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని స్కూల్ బయట కూర్చోబెట్టారు. ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు చెల్లదేనంటున్నారు కదా. ఈ యుద్ధానికి నేను బౌద్ధము నుంచి జరిగిన పోరాటం ఏదైతుందో ఈ మనువాదులతోటి, ఆ పోరాటానికి దాదాపుగా నేను వారసుని. నేను ఆయన ఏం చెప్పిండో అదే పని చేస్తున్నాను. మీరు తత్వగీతాలు కూడా కొంత రాసినట్టుగా ఉంది. నేను రాశాను కదా. ఈ ఈ ఈ సైద్ధాంతిక వెలుగులో రాసిందే, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పూడమిలో అణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు, గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయ్, జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయ్. ఒక అద్భుతమైన ప్రపంచ గీతం. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా ధరికి చేరేనా, ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో. ఒక రేపటి తరానికి నేను వెళ్ళిపోయే ముందు ఒక అద్భుతమైన గీతం ఇవ్వాలి, ఒక తత్వగీతం ఇవ్వాలి, ఒక వేమనలాగా ఒక తత్వగీతం ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపు 24 నిమిషాలు ఉండే ఈ పాటను, పెద్ద పాటను
ఈ సమాజానికి ఇవ్వటం అనేది జరిగింది. అది విశ్వవ్యాపితమైంది. ఇవాళ ప్రపంచం మొత్తం పాడుకుంటుంది. అందుకు నేను ధన్యుణ్ణి. ప్రకృతికి ఉన్న లింక్ ఏదైతే ఉందో అది తెగిపోయిందని అనుకుంటున్నామే. ప్రధానంగా ఈరోజు చాలామంది క్యాన్సర్కు గురవుతున్నారు. సమస్త రోగాలకు కారణం ప్రకృతి విధ్వంసమే. అని ఏ ఊరు పోయినా కనుక మీరు ఈ మధ్య కాలంలో చూడండి, రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఏమైంది? భూమి చచ్చిపోయింది. మొత్తం చచ్చిపోయిన భూమిలో ఇంకా పంట తీయాలంటే ఇంకా ఎరువులు వేస్తున్నాడు. ఎరువులు వేయటం వల్ల ఏమవుతుంది? ఆర్థిక స్తోమత లేక గిట్టుబాటు తక్కువ వచ్చి రైతు మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు. తర్వాత ఆ విషపూరితమైన ఆహారం తినటం వల్ల ఇవాళ చిన్న వైరస్ వచ్చినా మనం చచ్చిపోతున్నాం కదా. ఒకనాడు పంట పొలానికి పోతే ఒక ఆరోగ్యకరమైన సువాసన వచ్చేది. కానీ ఈరోజు పంట పొలానికి పోతే రాత్రికి వచ్చే వరకు వాడు శవంగా మారుతున్నాడు. అంత విషతుల్యమైన పంటలు ఈరోజు మనం పండిస్తున్నాం కదా. మీరు ఈ మధ్య కాలంలో కనుక చూసినట్టయితే, ఇంతకుముందు ఢిల్లీ ప్రాంతంలో ఉండేది, ఈ మధ్య కాలంలో రైతు పంట పండించిన తర్వాత మిషన్ పెట్టి కోపిస్తున్నాడు. కోపించిన తర్వాత దాని కొయ్యకాలు ఉంటుంది, దానికి నిప్పు పెడుతున్నాడు. నిప్పు పెడితే కొన్ని వందల ఎకరాలు తగలబడుతుంది. వాడు తీసుకున్న పంట బస్తాలు ఉంటాయే, కుప్పలు, ఆ కుప్పలు కూడా తగలబడుతున్నాయి. కుప్పలు కాదు, మనుషులు తగలబడ్డ సంఘటన కూడా ఉన్నాయి. అరే పొలం తగలబడుతుంది, పొలంలో ఉన్న చెట్లు తగలబడుతున్నాయి, పొలం పక్క ఉన్న అడవి తగలబడుతుంది, భూమిలో ఉన్న జీవరాశి తగలబడుతుంది. చివరికి వాడు పండించిన పంట తగలబడుతుంది. ఆ పంట తోలకపోవటానికి వచ్చిన ఆటోలు, ట్రాక్టర్లు తగలబడ్డాయి. చివరికి నరసింహులపేట అనే ఒక ఊరిలో రైతు కూడా చచ్చిపోయాడు, తగలబడ్డాడు. ఇంత దుర్మార్గ రైతు ఎవడైనా తను పండించిన పంటను తగలబెట్టుకుంటాడా? తను పండించిన భూమిని తగలబెట్టుకుంటాడా? తన పొలంలో ఉన్న చెట్లను తగలబెట్టుకుంటాడా? తన నీళ్లు లేనప్పుడు వాన కావాలి అంటాడు. మరి అడవి తగలబెట్టిన తర్వాత నీళ్ళే, వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రకృతి వైపరీత్యాలన్నీ అదే కారణం కదా. కాబట్టి రైతును చైతన్యవంతం చేయటం కోసం కూడా నేను ఈ ప్రోగ్రాం నిన్నటిదాకా తెలంగాణ మొత్తం కూడా తిరిగి రావటం అనేది జరిగింది. ప్రధానంగా ఈరోజు ప్లాస్టిక్ వల్ల ఈ ప్రకృతి విధ్వంసం బాగా జరుగుతుంది. ఈ మల్టీనేషనల్ కంపెనీలు విపరీతంగా ప్లాస్టిక్ ఉత్పత్తి చేయటం వల్ల, మీరు వాటర్ బాటిల్ ఉంటుంది, వాటర్ బాటిల్లో నీళ్లు తాగటం వల్ల అది మినరల్ వాటర్ అని అమ్ముతారు. అది మినరల్ వాటర్ కాదు, అది డీమినరల్ వాటర్. అందులో కనుక వాటర్ ఒక 3 నెలలు తాగితే మనకెమ్మటే మోకాళ్ళ నొప్పులు రావటం అనేది జరుగుతుంది. అందులో ప్లాస్టిక్ అణువులు ఉండటం వల్ల ఆ ప్లాస్టిక్ అణువులు కడుపులోకి పోయి వెంటనే మనకు క్యాన్సర్ కారణమవుతుంది. కాస్త తాగేటప్పుడు మనం జాగ్రత్తగా మరి ఏం చేయాలి అని అంటే, మీరు ఎక్కడికి పోయినా నేను మొత్తం యాత్రలో ఇది తీసుకొని పోయాను. ప్రధానంగా మరి తాగేటప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది అని అంటే, నేను ఈ బాటిల్లో నీళ్లు తీసుకొని పోయాను. మనం అదే ప్లాస్టిక్ బాటిల్ తాగిన తర్వాత ఏం చేస్తాం? పడేస్తే అది ఎటు పోతుంది? సముద్రంలో పోతుంది. ఇవాళ జలచరాలు మొత్తం అంతరించిపోతానికి ప్రధానమైన కారణం మనం పడేసిన ప్లాస్టిక్ బాటిల్లో. దానికి బదులుగా నేను ఈ స్టీల్ బాటిల్లో చూపెట్టాను. కాబట్టి దీన్ని పడేస్తానా? నేను పడేను. కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది. పైగా దీంట్లో మినరల్ వాటర్ పోసుకుంటాను. ఎండాకాలం అయితే చల్ల నీళ్ళు తాగుతాను, చలికాలం అయితే వేడి నీళ్ళు తాగుతాను. అలా 1 స్టీల్ బాటిల్ తాగేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయొచ్చు అనేది. అదే రకంగా మనుషులు ఫంక్షన్లకు పోతూ ఉంటారు, పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, కొండ మీద జాతరకు పోతూ ఉంటారు. అక్కడ ఏమవుతుంది? ప్లాస్టిక్ ప్లేట్లో తింటారు. ఆ ప్లాస్టిక్ ప్లేట్లో చిన్న ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఈ వేడి అన్నం దాంట్లో పోయగానే ఆ ప్లాస్టిక్ కరిగి కడుపులో పోయి మనకు వెంటనే క్యాన్సర్ వస్తుంది. మరి తిన్న తర్వాత ఏం చేస్తాడు? పడేస్తాడు. ఇవాళ మనం తిని పడేసిన ప్లాస్టిక్ ప్లేట్లు తినటం వల్లనే ఇవాళ పశుజాతి మొత్తం అంతరించిపోయింది. ఇవాళ దేవస్థానం పైన కొండ మీద మనం ప్లాస్టిక్ ప్లేట్లు తిని పడేయటం వల్లనే లేళ్ళు, దుప్పులు మొత్తం కూడా అంతరించిపోయాయి. కాబట్టి నేను దానికి ప్రత్యామ్నాయంగా ఎక్కడికి పోయినా ఇట్లా ప్లేట్ తీసుకొని వెళ్తూ ఉంటాను. ఇది పడేస్తానా? పడేయను. దీని నాకు క్యాన్సర్ వస్తుందా దీనివల్ల? రాదు. కొన్ని సంవత్సరాల తరబడి నా దగ్గర ఉంటుంది.
కాబట్టి 1 ప్లేట్, 1 స్టీల్ ప్లేట్, 1 స్టీల్ బాటిల్, 1 జూట్ బ్యాగ్. ఈ బ్యాగులో ఈ 2 పెట్టుకొని ఈ తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా పిల్లల కాడికి వెళ్ళి ఇలాంటి చైతన్యం కలిగించే ప్రోగ్రాం తీసుకోవటం అనేది జరిగింది. మేము పోయిన కారణల్లా మేము ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒక టీచర్ స్కూల్లో మొత్తం కూడా ప్లేట్లు కొనిచ్చాడు, బాటిళ్ళు మొత్తం కొనిచ్చాడు. ఓ సర్పంచ్ ఊళ్ళో మొత్తం 100 ప్లేట్లు కొని ఎవరింట్లో ఫంక్షన్ అయినా దీన్నే వాడండి అని చెప్పాడు. ఓ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ బాటిళ్ళు పంచాడు. కాబట్టి ఒక చైతన్యం కోసం ఒక బ్యాగ్ వేసుకొని చాలామంది అన్నారు, ఈడు ఇంత పెద్ద కవి, ఈ బాటిల్ ఏంది, ఈ ప్లేట్ ఏంది, ఈ బ్యాగ్ ఏంది, దీన్ని వేసుకొని తిరగటం ఏంటి అని అన్నారు. మరి ప్రజల్ని చైతన్యవంతం చేయాలంటే బౌద్ధుల కాలంలోనే ఒక బ్యాగు, ఒక చిప్ప వేసుకొని తిరిగారు. మనం తిరిగితే తప్పేంటి? ఈ సమాజాన్ని మార్చదలుచుకున్నప్పుడు మనం ఆచరించి చూపెడితే ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ యాత్రలో మొత్తం కూడా ఈ ప్రకృతిని కాపాడటానికి ఇలాంటివి చేయటం అనేది జరిగింది. ప్రజలు ఆదరించారు, ప్రజలు అనుసరిస్తున్నారు, చెప్పేవాళ్ళు ఉండాలి. సిద్దిపేటలో కూడా స్టీల్ బ్యాంకులని హరీష్ రావు గారు ఏర్పాటు చేయించారు. ఏమండి? సిద్దిపేటలో స్టీల్ బ్యాంకులని మహిళా గ్రూపులకు ఇచ్చి ఏర్పాటు చేయించారు. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. అట్లా ప్రజలు స్త్రీ చైతన్యవంతం అయితే ఆటోమేటిక్గా దేశం చైతన్యవంతం అవుతుంది. కాబట్టి ఈ దేశం యొక్క అభివృద్ధి ఏంటి అని అంటే ఈ దేశం యొక్క పౌరుల నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి అని అంటే నైతిక విలువలు అంతరించిపోతున్నాయి. తల్లి, తండ్రి, కుటుంబం, జీవన విధానంలో మార్పులు వచ్చాయి చాలా కదా. యూజ్ అండ్ ప్లాస్టిక్ వస్తే బాగలేదు, యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ లక్షణం ప్రజలకు వచ్చింది. అంటే ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నారు కానీ ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీల మీద నిషేధం లేదు. అది ప్రభుత్వం చేయాలి. ఆ పని ప్రభుత్వం చేయాలనే నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు, ఏ పార్టీ ప్రభుత్వాలైనా కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన డబ్బులతోటి నడిచే ప్రభుత్వాలు. కాబట్టి ఇవి బ్యాన్ చేయాలని నేను ప్రధానంగా కోరుతున్నాను. అవి బ్యాన్ చేస్తాయా? వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ తరపున గెలిచి వాళ్ళ కంపెనీ బ్యాన్ చేయమంటే చేస్తారా? చేయరు. కాబట్టి కనీసం ప్రజలకు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రజల్ని ఒక ఒడ్డుకు తీసుకురావాలి. ప్రజల్ని ఈ క్యాన్సర్ నుంచి దూరం చేయాలంటే మాలాంటి వాళ్ళు పనిచేస్తే ఎంతో కొంత మార్పు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ పని చేయటం అనేది జరిగింది. చివరగా మీ కుటుంబం గురించి. నేను, మాకిద్దరు పిల్లలు, మేము చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చాము. పిల్లలు చదువుకున్నారు. నా ఆలోచనలకు, నా అభివృద్ధికి, నేను ఇంత స్థాయికి రావటానికి మా మిస్సెస్, నా భార్య చాలా కారణం. పేరు మంగతాయి. ఆ అమ్మాయి నన్ను ప్రాణంలాగా చూసుకుంటూ ఇన్ని రోగాలు, ఇన్ని నొప్పులు, నేను అడవికి పోతే అడవికి వచ్చింది. నేను సింగరేణి ఉద్యమంలో ఉంటే సింగరేణి ఉద్యమంలో ఉంది. నేను క్యాన్సర్ తోటి బాధపడుతున్నప్పుడు నాకు సేవ చేసింది. ఆ మహాతల్లి వల్లనే నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. కాబట్టి ఆమెకి ఎప్పుడు నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జయరాజ్ గారి జీవితం ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో సముద్రాలను దాటింది. అంటే ఆ సముద్రాలు ఒక యుద్ధం లాంటి పోరాటాల నుంచి వచ్చినవే. ఆ పోరాటాలంటే ఒక ఉద్యమాల గడ్డ నుంచి వచ్చినవే. ఆ ఉద్యమాలను ఔపోసన పట్టిన జయరాజ్ గారికి ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.